ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేశాను. స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడే వాగ్దానం చేయించారండి. వెంటనే చూడండి ఇక్కడ. అవునండి, మనం దేవునిలో ఎదుగుతున్నాం కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టే దేవుడే కాదండి. మనం ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మరి నైట్ అయితే మరి ప్రతిరోజు కూడా మనం ఉపవాసం ఉంటూనే ఉన్నాము. గత 10 సంవత్సరాల బట్టి కూడా మరి ఇంకా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే మొత్తం నేను కంప్లీట్గా రాసేసాను అనమాట. దేవుని కృప వలన ఇంకా మనం స్తుతియోగం చేస్తున్నాము, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. అదే ప్రతిదినము కూడా ఆయన్ని మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ మరి కీర్తన కాడ ఏమంటున్నారంటే, నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడబడట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నారండి. అవునండి, దేవుడు మరి నీతిమంతుల సంతానం మరి విడబట్ట చూడలేదని అంటున్నారు. మరి సంతానం భిక్షమెత్తుట నేను చూసి ఉండలేదు అంటున్నారు. వారు అన్నంటే దేవుడిని నమ్ముకున్నవారు మరి ఆయన ఏంటంటే కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. చెడ్డవారిని చూసి వ్యసనం పడద్దు అంటున్నారు. దుష్కార్యం చేయవారిని చూసి మచ్చరపడద్దు అంటున్నారు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు అంటున్నారు. పచ్చని కూర వలె వాడిపోతారు అంటున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయమంటున్నారు. యెహోవాను బట్టి సంతోషించమంటున్నారు. ఆయన మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు మన దేవుడు. మన మార్గంలో యెహోవాకు అప్పగిస్తే మరి ఆయన నమ్మకం అంటున్నారు. మరి ఆయన నీ కార్యం నెరవేరుస్తారంటున్నారు. మరి ఆయన వెలుగుని వల్ల మన నీతిని మధ్యాహ్నం వల్ల మన నిర్దోషత్వం నిలబడిచిన అంటున్నారు. కోపం మానమంటున్నారు, ఆగ్రహం విడిచిపెట్టమంటున్నారు, వ్యసనపడద్దు అంటున్నారు. అది కీడుకి కారణం అంటున్నారు. కీడు చేయవారు నిర్మూలం అవుతారు అంటున్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశం స్వతంత్రించుకుంటారని అంటున్నారు అన్నమాట. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన శపించిన వారు నిర్మూలం అవుతారు అంటున్నారు. ఒక నడత యెహోవా చేత నేను స్థిరపరచబడిన అంటున్నారు. వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అంటున్నారు. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు అంటున్నారు అన్నమాట. దీని మెల్ల మరి వారి సంతానము మరి ఎలా ఉంటుందంటే, నీతిమంతుల సంతానం విడగొట్టగానే సంతానం భిక్షమే నేను చూసి ఉండలేదు అంటున్నారు కదా. వారి సంతానం ఎలా ఉంటుందంటే, దీని మెల్ల వారి దయాళ్ళే అప్పిచ్చుచుందరు అంటున్నారు. వారి సంతానం వారు ఆశీర్వదింపబడతారు అంటున్నారు. కీడు చేయటమా అని మేలు చేయమంటున్నారు. అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు అంటున్నారు. ఇలాగ యెహోవా న్యాయములను ప్రేమించే దేవుడు అనమాట. ఆయన తన భక్తులను విడవడు అనమాట. వారంటే కాపాడబడేదారు అని అంటున్నారు అనమాట. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు అంటున్నారు. వారు దానిలో నిత్యం నివసించదురు అని అంటున్నారు అనమాట. యెహోవా నీతిమంతులకు రక్షణాధారం అనమాట. యెహోవా కనిపెట్టుకుని ఉండేమో ఆయన మన మార్గం అనుసరించము, ఆయన మార్గం అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటున్నారు అనమాట. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం అనమాట. మరి యెహోవా మరి వారికి సహాయుడై వారిని రక్షిస్తానని అంటున్నారు. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని ఏదైనా వాగ్దానం ఇచ్చారు కదండి. మరి మనల్ని కూడా మన సంతానాన్ని దీపించే దేవుడు మన దేవుడు. నమ్మకుండా సహాయకుడు అనమాట. మనం మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మరి ఆయన మన మహిమపరిచే దేవుడు మన దేవుడు అనమాట. మన దేవుడిని ఒక సంవత్సరం ఎల్లప్పుడూ మన మీద అంటే ఆయన అంటున్నారు. ధైర్యం వహించమని మీరు చెట్టు ఏమని ఎత్తి కూడా అంటున్నారు. నీ సంతానం విస్కరిస్తారు, ఇది నీ గర్భఫలం దాన్ని వదిలేస్తారు. నా సన్నిధిని కొట్టివేయబడేది మరవబడేది అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. దేవుడు నేను మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదిస్తాను అంటున్నారు. మిమ్మల్ని పిల్లలను పోషిస్తాను అంటున్నారు, వృద్ధి పొందిస్తాను అంటున్నారు. ఈ విధంగా నీకు వాగ్దానాలు దేవుడు మన ద్వారా ఆయన వాగ్దానం ద్వారా మనకు వాగ్దానం ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చే నెరవేర్చే దేవుడు మన దేవుడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. మన దీర్ఘాయు చెత్తపరిచే దేవుడు, మన రక్షణ మనకు చూపించే దేవుడు మన దేవుడు. ఏదైనా వాగ్దానం మన జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనోత్తర సరస్వతంత్ర ఘనమైన నామనికి అది సుతి స్వతంత్ర 8 ప్రపంచం తెక్కబెట్టిన పెరిగిన నేమ్ తీసుకోండి. తెక్కబెట్టి హాస్టల్ తెచ్చింది, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. చనిపెట్టి మంచి జరిగిపోయి ఉద్యోగ నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపరిచిన వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన తక్కువ వాదచండి.
వారిని అవుతుంది. రక్షణ లేని వారికి రక్షణ దయచని మీ త్వరానే ఇష్టానికి మీ అందరూ చదవండి అక్కడ చూపమని అతి ప్రభుత్వంలో బాగా దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.